భారతదేశం సుదీర్ఘకాలం పాటు విదేశీయులతో ఎందుకు పరిపాలించబడింది? ఎలా పరిపాలించారు? కోట్లాది మంది జనం ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళు ఎలాగా గెలవగలిగారు, ఎలా సాధించగలిగారు అంటే ఇంటి దొంగలే ఉంటారు. మనలో మనకు ఒక ఈర్ష్య, అసూయ, మన రాజుల్లో ఒకళ్ళకొకళ్ళకి ఈర్ష్య, అసూయ, ఇలా కొట్టుకునేటటువంటి వాళ్ళని మూడో వాడు వచ్చి ఫస్ట్ ఒకడికి సహకరించాడు, రెండో వాడిని తన వైపుకి లాక్కున్నాడు. అట్లాగే జరిగినాయి. అట్లాగే ప్రతి వ్యవస్థలో కూడా ఇక్కడ ఈర్ష్య, అసూయలతో మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. ఎంత గొప్పదాని పరువైనా భ్రష్టు పట్టిస్తుంటాం. దానికి సజీవ సాక్ష్యం అయోధ్యలో జరిగినటువంటి ఉదంతం. అయోధ్యకి సంబంధించిన రామాలయ నిర్మాణంలో లీక్ అవుతున్నది అంటూ ప్రధాన అర్చకుడు చెప్పుకొచ్చారు. అక్కడ ప్రధాన అర్చకుడికి చైర్మన్కి మధ్యన విభేదాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వెంటనే చైర్మన్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటయ్యా ఇప్పుడు అక్కడ తేల్చినటువంటి అంశం అని చూస్తే, అయోధ్య రామ మందిర్ గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు వచ్చిన ఆరోపణల్ని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా తోసిపుచ్చారు. ఆలయ నిర్మాణ పనుల్ని ఈరోజు ప్రత్యక్షంగా పర్యవేక్షించాను. పైకప్పు నుంచి నీరు కారట్లేదు. కరెంటు వైర్ల కోసం పెట్టిన పైపుల్ని ఇంకా మూయకపోవడంతో అందులోంచి నీరు లోపలికి వచ్చింది. మొదటి అంతస్తు పనులు ఇంకా జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పటికే ప్రారంభమైన 2వ అంతస్తు పైకప్పు నిర్మాణం పూర్తయితే ఆలయం లోపలికి నీరు రావడం ఆగిపోతుంది అంటూ మిశ్రా మంగళవారం ప్రకటించారు. శనివారం భారీ వర్షం పడడంతో గర్భగుడిలోకి వర్ష నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం ఆరోపించినటువంటి నేపథ్యంలో ఇది ఆయనకి ఈయనకి పడకపోవడం వల్ల ఒక ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పరువుని చక్కగా తీశారన్నమాట.